లడాఖ్లో చోటు చేసుకుంటున్న అల్లర్లకు కారకుడిగా భావిస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లడాఖ్లో 3 రోజుల కిందట ఘర్షణలు జరిగి 4 మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే వాంగ్చుక్ ప్రకటనలతోనే లడాఖ్లో అల్లర్లు జరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అసలు సమస్యను పక్కన పెట్టి కేంద్రం తనను బలి పశువు చేసిందని వాంగ్చుక్ ఆరోపించారు. సోనం వాంగ్చుక్ నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎవరికి తెలియదు. కేవలం లడాక్ ప్రాంతానికే తెలిసిన పేరిది. అయితే ఇటీవల లడాఖ్లో చోటు చేసుకున్నటువంటి అల్లర్ల కారణంగా సోనం వాంగ్చుక్ పేరు అందరికీ తెలిసిపోయింది. 3 రోజుల క్రిందట లడాఖ్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో 4 చనిపోయారు. అలాగే అనేక మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. అంతేకాదు బీజేపీ వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. కాగా సదరు ఘర్షణలు జరగడానికి 2 వారాల ముందుగా లడాక్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ సోనం వాంగ్చుక్ కోరారు. అంతేకాదు ఇందుకు సంబంధించి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షలో ఉన్నారు. ఈ దీక్ష కారణంగా స్థానికులు రెచ్చిపోయారన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. అంతేకాదు లడాఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చాలని కూడా సోనం వాంగ్చుక్ డిమాండ్ చేశారు. కాగా ఘర్షణలకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో కీలక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే అల్లర్లకు కారణమంటూ సోనం వాంగ్చుక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి అక్టోబర్ 6వ తేదీన రాష్ట్ర హోదాపై కేంద్ర ప్రభుత్వం లడాక్ ప్రజల మధ్య చర్చలు జరగాల్సింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చర్చలకు సంసిద్ధంగా ఉంది. అయితే 2 వారాల్లోగా చర్చలు ఉండగా స్థానికులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టేంతటి విధ్వంసానికి ఎందుకు పాల్పడ్డారన్నది ఒక అంతుపట్టని ప్రశ్నగా మారింది. అయితే స్థానికులు ఈ రేంజ్లో తిరుగుబాటు చేయడానికి పరోక్షంగా సోనం వాంగ్చుక్ ప్రకటనే కారణమని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికొచ్చింది. ఇదిలా ఉంటే అల్లర్లు జరిగి 24 గంటలు కూడా గడవకముందే సోనం వాంగ్చుక్ను కేంద్రం టార్గెట్గా చేసుకుంది. ఆయనకు సంబంధించిన ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థపై కూడా కేంద్రం చర్యలు చేపట్టింది. అంతేకాదు సదరు స్వచ్ఛంద సంస్థ లైసెన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. స్వచ్ఛంద సంస్థ పనితీరులో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు జరిగాయన్నది కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ఆరోపణ. అలాగే విదేశీ నిధుల నియంత్రణ, ఫెరా చట్టాలను సదరు స్వచ్ఛంద సంస్థ ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. అయితే తనను అరెస్టు చేయడాన్ని సోనం వాంగ్చుక్ తప్పుపట్టారు. లడాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టిందని ఆయన ఆరోపించారు. లడాక్ ప్రజల మనోభావాలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మొత్తం మీద తనను బలిపశువు చేశారని సోనం వాంగ్ వ్యాఖ్యానించారు. కాగా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేసి 6 సంవత్సరాలు దాటింది. అయితే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు లడాక్ ప్రాంతానికి సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం ఆరోపించింది. అయితే ఇప్పటి వరకు సదరు హామీని కేంద్రం నిలబెట్టుకోలేకపోయింది. దీంతో లడాక్ ప్రాంత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో స్థానికుల అసంతృప్తి చివరకు లడాక్ ప్రజా పోరాటంగా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
కాగా సోనం వాంగ్చుక్ చేసిన డిమాండ్ 6వ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా లడాఖ్కు కూడా 6వ షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న డిమాండ్ 2019కి ముందు నుంచే ఉంది. అంతేకాదు ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో కూడా సదరు డిమాండ్ చోటు చేసుకుంది. అయితే ఆ తరువాతి కాలంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్ను విస్మరించాయి. ఏమైనా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లోని లడాక్ ప్రాంతంలో అశాంతి నెలకొనడం భారత జాతికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ నేపథ్యంలో రాజకీయ సంప్రదింపులు, చర్చల ద్వారా సమస్యకు సత్వరం తగిన పరిష్కారం చూపించడంపై సర్కార్ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తం మీద శీతల ఎడారిలో పెను ఉద్రిక్తతలు నెలకొన్నాయి.